బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు. సోనియా అనుమతి కోసం కేసీ వేణుగోపాల్ ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ కు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తే కాంగ్రెస్ లో ప్రాధాన్యతపై కేకేకు కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవి నుండి కేకేను ఇటీవలే తప్పించారు. కాంగ్రెస్ లో చేరాలని కేకేకు ప్రియాంక గాంధీ ఫోన్ చేయడంతో సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని కేకేకు ప్రియాంక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కేశవరావు రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ నుండి తిరిగి కాంగ్రెస్ తరపున రాజ్యసభ టికెట్ ఇచ్చే విషయంపై స్పష్టత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. కేకేకు ఎటువంటి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ మరికొద్దిసేపట్లో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. 2 గంటలకల్లా ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఖర్గే నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తోటి సమావేశం అనేది కూడా ఉంది. సమావేశానికి మరి రాహుల్ గాంధీ వస్తారా లేదా అనేది కూడా స్పష్టత లేదు. కాకపోతే కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా కూడా సమాచారం. ఈరోజు ఉదయం కేసీ వేణుగోపాల్ తోటి ఆయన నివాసంలో కేశవరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం పైన కేసీ వేణుగోపాల్తో ఆయన సుదీర్ఘంగా చర్చించడం కూడా జరిగింది. అయితే సోనియా గాంధీ నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి క్లారిటీ అనేది లేదు. కొద్దిసేపు ఆగాల్సిందిగా కూడా కేసీ వేణుగోపాల్ సూచించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రియాంక గాంధీ నుంచి కేశవరావుకు ఫోన్ కాల్ అనేది కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా కేశవరావును ప్రియాంక గాంధీ ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభగా ఎన్నికైన కేశవరావు ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత సిడబ్ల్యూసీ మెంబర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన బీఆర్ఎస్లో 2 సార్లు రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఆయన కూతురు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కేశవరావు చేరిక అనేది కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూ వచ్చింది. అయితే కేశవరావును పార్టీలో కనుక తీసుకుంటే ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వాలనే దానిపైన ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అనేది కూడా లేదు. అయితే ప్రియాంక గాంధీ ఫోన్ చేసి తమ అన్ని విధాలుగా హామీ ఇస్తున్నాము, అన్ని విధాలుగా సముచిత ప్రాధాన్యత అనేది కూడా ఇస్తాము, పార్టీలో చేరండి అని చెప్పేసి కూడా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ కేశవరావు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఆయనను బీఆర్ఎస్ ఇప్పటివరకు అయితే సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయకుండా ఒక పార్టీ నుంచి ఎంపీగా గెలిచి మరొక పార్టీలో చేరినట్లయితే అనర్హత వేటు అనేది కూడా పడేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అనర్హత వేటు అనేది కనుక పడినట్లయితే, అనర్హత వేటు కనుక రాజ్యసభ చైర్మన్ కనుక వేసినట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటనే దానిపైన కూడా చర్చ అనేది కూడా జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ మెజార్టీ అనేది కూడా ఉంది కాబట్టి కేశవరావు ఖాళీ చేసే స్థానం అనేది కూడా తెలంగాణ నుంచి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేసే విషయం పైన, రాజ్యసభ టికెట్ ఇచ్చే విషయం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ అనేది కూడా లేదు. రాజ్యసభ టికెట్ ఆయనకి ఇస్తారా లేకపోతే అభిషేక్ సింగ్ లాంటి వాళ్ళు గత కొద్ది కాలంగా టికెట్ గురించి ఆశిస్తున్నారు. సో వాళ్ళకు ప్రాధాన్యత అనేది కూడా ఇస్తారనేది కూడా చూడాలి. కాకపోతే ప్రియాంక గాంధీ ఫోన్ చేసిన మాట అయితే వాస్తవం, కానీ కేశవరావు తోటి ఏం మాట్లాడారు, ఏ మేరకు హామీ ఇచ్చారు అనేది కూడా చూడాలి. సాయంత్రం 5 గంటలకు పార్టీలో చేరిన తర్వాత ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అప్పుడు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేశవరావు కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా ఈ విషయాలను కూడా స్పష్టం చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా కేశవరావు చేరిక అనేది కాంగ్రెస్ పార్టీలో లాంఛనం కానుంది. ఆయన అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవలే ఆయనను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవి నుంచి కేసీఆర్ తొలగించడం జరిగింది. ఆ పదవిని కేఆర్ సురేష్ రెడ్డి కూడా అప్పగించిన నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇప్పటివరకు అయితే రాజీనామా చేయలేదు. ఒకవేళ ఆయన రాజీనామా చేసి పార్టీలో చేరుతారా అనేది కూడా చూడాలి. రాజీనామా యాక్సెప్టెన్స్ అయినా లేకపోతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు మాత్రమే ఆయనపై అనర్హత వేటు అనేది కూడా పడే అవకాశం అనేది కూడా ఉండదు. కానీ ప్రస్తుతానికైతే కేశవరావు అయితే ఈ విషయంలో చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తే చాలన్న విధంగా ఉన్నారు. సో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. రానున్న రోజుల్లో మరి కేశవరావుకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా చూడాలి. సాయంత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఒక స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో ఈ మంత్రి పదవుల పైన కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి 6గురిని తీసుకోవాలని లేదా 4గురిని తీసుకోవాలా, ఆ 4గురిలో ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దాని గురించి కూడా రేవంత్ రెడ్డి ఖర్గేకి వివరిస్తారు. మొత్తం మీద కూడా రాష్ట్ర వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలపైన కూడా రేవంత్ రెడ్డికి కొంత స్వేచ్ఛను అధిష్టానం ఇచ్చిన నేపథ్యంలో మరి ఆయన ఎవరెవరి పేర్లు సూచించబోతారనేది కూడా చూడాలి. డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్కతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే కేశవరావు చేరికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వంశీ. థ్యాంక్ యూ శిరీష్.